ఓం శ్రీ మాత్రే నమః. జూలై 14వ తేదీ ఆదివారం నుంచి జూలై 20వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ వారం ప్రారంభంలో ఇంట్లో ఒక ముఖ్య కార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. సంతానం ఉన్నత చదువులపై మరింత శ్రద్ధ అవసరం. విద్యా ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఓర్పుతో వ్యవహరించాలి. తొందరపాటు తగదు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. అదనపు రాబడిపై దృష్టి పెడతారు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. అపరిచితులతో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. పెట్టుబడులకు సమయం కాదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో మీ మౌనమే మీ శత్రువులకు గుణపాఠమవుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. కీలకమైన వ్యవహారాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పరోక్షంగా చేసే కార్యక్రమాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. క్రీడాకారులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వారం చివరిలో ఆర్థిక వ్యవహారాలు మీ అంచనాలకు తగినట్లుగా కొనసాగుతాయి. శ్రేయోభిలాషుల సలహాలతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనూహ్యంగా ఆస్తులను సమకూర్చుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు వరంగా మారుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో మీ ప్రతిభ నిరూపించుకొని ముందుకు సాగుతారు. పారిశ్రామిక రంగం వారికి నూతనోత్సాహం. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో మహాశివుణ్ణి పూజిస్తే సంకల్ప సిద్ధి ఉంటుంది. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. పరిచయస్తులు ధన సహాయం ఆర్థిస్తారు. కొంత మొత్తం సాయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. శనివారం నాడు విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బంధువులతో విభేదిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఎవరినీ నొప్పించవద్దు. గృహ మార్పు కోసం ఆలోచిస్తారు. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. సహోద్యోగులు సహకరిస్తారు. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వారం మధ్యలో మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులను బహుమతులు అందజేస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. విద్య, సాంఘిక, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెంపుడు జంతువుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఈ వారం చివరిలో విద్యార్థులకు ఊహించని అవకాశాలు రావచ్చు. ఏ పని చేపట్టినా విజయమే. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులను సమకూర్చుకొని మరింత విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఎటువంటి బాధ్యతలైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. కళారంగం వారు తమ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించండి. సకల గ్రహ బాధల నుంచి బయటపడతారు. వృషభ రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో బాగుంటుంది. పరిస్థితులు చక్కబడతాయి. ఆందోళన తొలగి కుదుట పడతారు. రుణ విముక్తులవుతారు. ఖర్చులు భారం అనిపించవు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. స్టేషనరీ, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు.
వారం మధ్యలో ఒక వేడుకను ఘనంగా చేయడానికి సన్నాహాలు మొదలు పెడతారు. హోటల్, క్యాటరింగ్ రంగాల వారు పనివారులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారి మాట తీరు, స్కీములు కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. మీ కళత్ర, మీ కుటుంబీకుల మొండి వైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. వారం చివరలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరుతాయి. వాహనాలు, భూములు, చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారి సలహాలు స్వీకరిస్తారు. బంధువులతో సంప్రదిస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభించి మరింత ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాల్లో ఒత్తిళ్లను అధిగమిస్తారు. రాజకీయ వర్గాలకు ఊహించని పిలుపు రావచ్చు. మిథున రాశి వారి వారం శుభ ఫలితాల కోసం భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఎర్రటి పువ్వులతో పూజించడం మంచిది. మిథున రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో మానసికంగా కుదుట పడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. చక్కటి ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. దంపతులైన వారితో సంప్రదింపులు జరుపుతారు. అనాలోచితంగా వ్యవహరించవద్దు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలను అదుపులో ఉంచుకోండి. వారం మధ్యలో విద్యార్థులకు దూర ప్రదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక యత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. ముఖ్యుల రాకపోకలు కూడా లభిస్తాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. వారం చివరిలో ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. విద్యార్థులకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార లావాదేవీలు అంచనాలకు తగినట్లు లేక నిరాశ చెందుతారు. ఉద్యోగ వర్గాలకు మార్పులు అనివార్యం. కర్కాటక రాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసాను పఠించండి. సమస్యల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారు ఈ వారం ప్రారంభంలో గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఒత్తిడి, ఆందోళన అధికం. ఊహించని ఖర్చులు ఉంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. ఆది సోమవారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. మీలో వేదాంత ధోరణి నెలకొంటుంది. ఆత్మీయుల కలయికతో కుదుట పడతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. గృహ మార్పు అనివార్యం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. వారం మధ్యలో వ్యాపారాల్లో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది. కాని వేళల్లో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గ్రహించండి. ఆత్మీయులకు, చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. ఒకేసారి అనేక పనులు మీద పడటంతో ఒకంత అసహనానికి గురవుతారు. వారం చివరిలో మీ సమర్థతను చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఉద్యోగ యత్నాల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది. విద్యార్థులకు అనుకూల వాతావరణం. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో పురోభివృద్ధి. అనూహ్యమైన లాభాలు గడిస్తారు. ఉద్యోగాల్లో సంతోషకరమైన వార్తలు వింటారు. కళాకారులకు సన్మాన యోగం. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం మల్లికార్జున స్వామిని పూజించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ధనానికి ఇబ్బంది ఉండదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. మంగళ, బుధవారాల్లో చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి సలహా తీసుకోండి.
ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానానికి రెండో విడత కౌన్సిలింగ్ అనుకూలం. తొందరపాటు నిర్ణయాలు తగవు. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలను రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు అధికమవుతాయి. వారం మధ్యలో మీ సోదరి సోదరులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. రచయితలు, పత్రికా, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులు వివాదాస్పదమైన వ్యాఖ్యానాలు చేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారం చివరిలో ఇంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందులు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఊపిరి పీల్చుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్య సాధనలో సఫలమవుతారు. వ్యాపార వర్గాలకు తగినంతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో మీ సేవలు విస్తృతమవుతాయి. సమర్థత చాటుకునే సమయం. పారిశ్రామిక వర్గాల ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి. కన్యారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం చదవడం మంచిది. కన్యారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. అనుభవజ్ఞుల సలహా పాటించండి. అంచనాలు ఫలిస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. రుణ విముక్తులవుతారు. బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. గురు శుక్రవారాల్లో పనులు అర్థాంతరంగా ముగిస్తారు. నగదు, పత్రాలు జాగ్రత్త. కొన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. ప్రియతములతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగులకు సమయపాలన ప్రధానం. పట్టుదలతో సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. వ్యాపార విస్తరణకు సమయం కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో స్త్రీలకు కుటుంబంలోని వారితో చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఓపిగ్గా సర్దుకుంటారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రుల నుంచి మంచి పథకాలు వేస్తారు. వ్యవసాయ తోటల రంగాల వారికి వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. వారం చివరిలో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలను ఆటంకాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులకు సైతం ధన రూపేణా సహాయపడతారు. వాహన యోగం. వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో ప్రశంసలు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని ఆరాధించడం మంచిది. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. యత్నాలను విరమించుకోవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. సంతానం గురించి ఆందోళన చెందుతారు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. శనివారం నాడు ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. ఆత్మీయుల కలయికతో కుదుట పడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి సామాన్యం. ప్రయాణం చేయవలసి వస్తుంది. వారం మధ్యలో సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. దైవం మీద, చేసే పని మీద ధ్యాస, ధ్యేయం, ఏకాగ్రత వహించండి. మీరు హాస్యానికి చేసిన వ్యాఖ్యలే వివాదాస్పదమవుతాయి. ఏ యత్నం కలిసి రాక నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. వారం చివరిలో ఆర్థిక పరిస్థితి మందగించినా అవసరాలకు లోటు రాదు. ఇంట బయట ఒత్తిళ్లు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి. వాహనాలు, గృహం కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలలో మీ కృషి ఫలించే సమయం. ఉద్యోగాల్లో అవాంతరాలను అధిగమిస్తారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో ఇష్టకామేశ్వరి దేవిని ఆరాధించడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
ధనుస్సు రాశి వారి వారం ప్రారంభంలో ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆది సోమవారాల్లో ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. గృహ మార్పు అనివార్యం. పోగొట్టుకున్న పత్రాలు లభిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు. మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. వివాహయత్నాలు తీవ్రం చేస్తారు. ఉపాధి పథకాలను నిలదొక్కుంటారు. వ్యాపారస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు అదనపు బాధ్యతలు వస్తాయి. వారం మధ్యలో ఫ్యాన్సీ కిరాణా మందులు రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు అభివృద్ధి కానవస్తుంది. మీరు ఉద్దేశపూర్వకంగా ఎవరిని దూషించకపోయినా ఎదుటివారి అపోహలకు లోనయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. వ్యాపార వ్యవహారాల్లో ఖచ్చితంగా మెలగండి. వారం చివరిలో ఏ పని చేపట్టినా పూర్తి చేసే వరకు విశ్రమించరు. మీ ఆశయాల సాధనలో మిత్రులు సహకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ శ్రమ ఫలిస్తుంది. వాహన గృహ యోగాలు కలగవచ్చు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాల్లో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక వర్గాలకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ లక్ష్మీనారాయణులను పూజించినా ప్రార్థించినా శుభం చేకూరుతుంది. కొంతవరకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం ఆశాజనకమే. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు పరిచయాలు అధికమవుతాయి. తొందరపడి హామీలు ఇవ్వవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మంగళ బుధవారాల్లో పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. వాగ్దాటితో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. అనేక పనులతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. కుటుంబీకుల కోసం ధన వ్యయం చేస్తారు. వస్తువుల కొనుగోలులో నాణ్యతను గమనించండి. నోటీసులు పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. ఏజెంట్లు మార్కెట్ రంగాల వారి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వారం మధ్యలో ఆత్మీయులను విమర్శించడం మంచిది కాదని గమనించండి. రుణ విదేశీయాన యత్నాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. దైవ కార్యాలను చురుగ్గా వ్యవహరిస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ప్రోత్సాహం లభిస్తాయి. మీ ప్రమేయం లేకున్నా మాట పడవలసి వస్తుంది. మీ వ్యవహార జ్ఞానం సమర్థతలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారం చివరలో ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఒక కీలక కేసుపై కోర్టుల్లో అనుకూలత. వ్యాపారాల్లో అంచనాల మేరకు లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో అనుచరుల సాయం అంది హుషారుగా గడుపుతారు. కళారంగం వారి కృషి ఫలించే సమయం. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. వీలైనంత ఎక్కువ సమయం దైవ ధ్యానంలో గడపడం మంచిది. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఈ వారం ప్రారంభంలో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ధన సహాయం ఆశించవద్దు. మీ గౌరవాభిమానాలకు భంగం కలిగే ఆస్కారం ఉంది. ఓర్పుతో వ్యవహరించండి. ఆప్తులను కలుసుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం ఉన్నత చదువులపై మరింత శ్రద్ధ అవసరం. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. ఆది గురువారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఈ ఇబ్బందులు సమస్యలు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా సర్దుకుంటాయి. గృహ మార్పు వలన ప్రయోజనం ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయపాలన ప్రధానం. జూదాలు బెట్టింగ్లు జోలికి పోవద్దు. వారం మధ్యలో సినిమా కళారంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. వారం చివరిలో దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి.
ఆర్థిక లావాదేవీలలో చిక్కులు తొలగుతాయి. రుణయత్నాలు విరమిస్తారు. ఆస్తి, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారాలలో ఆటంకాలు అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాల్లో మీ సత్తా చాటుకుంటారు. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు రావచ్చు. కుంభరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గామాతను పూజించడం మంచిది. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారి ఈ వారం ప్రారంభంలో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఆదాయ వ్యయాలు పర్వాలేదనిపిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మంగళ, శనివారాల్లో అనవసరపు జోక్యం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. ఏజెన్సీలు, కాంట్రాక్టులు లాభిస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వారం మధ్యలో మీ ఉన్నత స్థితిని చూసి ఓర్వలేని వారు అధికమవుతున్నారని గమనించండి. కంప్యూటర్, ఎలక్ట్రికల్ రంగాల్లోని వారికి పనివాళ్లతో సమస్యలు తలెత్తగలవు. మీ సంతానం వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. ఏ విషయాన్ని తెగే వరకు లాగడం మంచిది కాదు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. వారం చివరలో కొత్త పనులు ప్రారంభించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణ బాధలు తొలగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. కళాకారులకు కొన్ని పురస్కారాలు రావచ్చు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. మీనరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గామాతను పూజించడం మంచిది. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.